శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహేశ్వర్య, ఇది అమ్మవారి 220వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహేశ్వర్యాయే నమః అని చెప్పాలి. మహా అంటే విలువ కట్టలేని అని అర్థం. ఐశ్వర్య అంటే ఐశ్వర్యమును ఇచ్చునది అని అర్థం. ఐశ్వర్యం అనంగానే మనకు బంగారం, నోట్ల కట్టలు గుర్తుకొస్తాయి కదా. ప్రయాణ మధ్యంలో ప్రమాదాల వలన అంతరాయం జరిగి ఎటూ ఏమీ తోచలేని చోట దిగబడిపోతే ఈ బంగారం, నోట్ల కట్టలు ఎందుకు పనికిరావని తెలుస్తుంది. ఇవి కాదు ఐశ్వర్యం అంటే అని తెలుస్తుంది. ఆ సమయంలో అవసరమయ్యే వాటి ముందు వీటి విలువ ఎంత తక్కువో బయటపడుతుంది. వీటి ఉపయోగం ద్వారా వేటిని మనం పొందాలని చూస్తామో అది నిజమైన ఐశ్వర్యం. ఆ స్థితి యందు మనస్సు నిరంతరంగా ఉంటే మహైశ్వర్యంలో ఉన్నట్లు. అదే మోక్షానంద స్థితి కూడా. స్థూల కార్యాన్ని సూచించే దేహానికి, సూక్ష్మ కారణాన్ని సూచించే ఆత్మకు అంటే పదార్థానికి ఆత్మకు దాంపత్యం కుదిరితే మనలోని ఈశ్వరికి దాంపత్యం కుదిరినట్లే అవుతుంది. ఆ స్థితిలో అమ్మవారు ఐశ్వర్యం అవుతుంది. కుదరకపోతే మాయ అవుతుంది. అంతే తేడా. ఈ ఐశ్వర్యమే ముక్తి అనే మహైశ్వర్యం. దాస భృత్యసుతాది అష్టైశ్వర్యాలన్నింటినీ ఇచ్చునది అనే అర్థం కాక సాధకులు ముందు చెప్పిన అర్థాన్ని కూడా గ్రహించాలి. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వేటిని ఐశ్వర్యం అనుకున్నప్పటికీ వాటి ద్వారా ఏ శాశ్వతానందాన్ని అనుభవించాలనుకుంటామో అట్టి మహేశ్వర్యాన్ని ఇచ్చునది అని, ముక్తి అనే మహేశ్వర్యాన్ని ఇచ్చునది అని, మహేశ్వరునితో సంబంధమును చేకూర్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.